ఇన్స్పెక్టర్, ముందు మేము చేసిన తప్పేమిటో చెప్పండి. షటప్. ఒక పరువు ప్రతిష్టలున్న కుటుంబంలోని ఆడపిల్లని ఇంటి నుంచి లేవ తీసుకుపోయి నేను చేసిన తప్పేమిటని అడుగుతున్నావా? ఇన్స్పెక్టర్, మీరు తొందరపడి పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఆయన నేను లేవ తీసుకొని రాలేదు. నేనే ఇష్టపడి మా ఇంటి నుంచి ఆయనతో పాటు వచ్చేశాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ అందుకు మీ నాన్నగారు ఒప్పుకోరమ్మా. ఆయన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్. నేను మేజర్ని. నా ఇష్టం వచ్చిన మనిషిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. దానికి కాదనే అధికారం మీ చట్టానికి కూడా లేదు. హలో ఇన్స్పెక్టర్. రండి సార్, సమయానికి మీరే వచ్చారు. మీ అమ్మాయి తన మేజర్నని, తన పూర్తి ఇష్టంతోనే ఇంటి నుంచి వచ్చేశానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతని మీద ఏ విధమైన చర్య తీసుకోలేం. వన్ మూమెంట్. ఇన్స్పెక్టర్, మీ అధికారాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా చూడాలి. అందుకు ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాం. డబ్బుతో ఇలా అధికారులు కొనాలనుకోవటం నేరం. చూడండి, ఇప్పుడు ఇలా లంచం ఇవ్వాలనుకునే బదులు ముందు నుంచి మీ బిడ్డలు అదుపులో పెట్టుకుని ఉండాల్సిందండి. ఇలాంటి కేసులు మాకెన్నో వస్తాయి. వాటికి ముగింపు ఏ గుళ్ళోనో పెళ్లి జరగటమే. ఇంత అందాన్ని నాకు అందించిన ఆ దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. రేఖ, నీ రాకతో నా జీవితంలో కొత్త అందాలు ఆనందాలు రావాలని, వస్తాయని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు కూడా నేను కన్న కలే కన్నావా? రేఖ, మన ఇద్దరం కలిసి కన్న ఆ అందమైన కలని ఈ క్షణం నుంచి నిజం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్. ఏమండి, మిమ్మల్ని లేవండి లేవండి. తెల్లారి చాలాసేపు అయింది. అరే, అలా బద్దకిస్తేలా? ఆఫీస్కి వెళుతూ లేవమంటుంటే లేవండి. అబ్బా లేవండి, కాఫీ చల్లారిపోతుంది. మీరు ఇలా అయితే లేవరు. ఏమిటి ఇలా ఒక్క వరకు నిద్ర లేకపోతే అసలు? అది ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. సర్లే. అరే, ఏమిటి నీ బొగ్గు మీద ఎర్రగా ఉంది? ఎర్రగానా? ఎక్కడ? ఇలా రా చెప్తాను. నేను ముద్దు నిద్రపోలేను. ముద్దుగా బుక్క లేపడానికి రాజోతి రా. ఐఎమ్ సారీ, ఇద్దరు మంచి మూడ్ లో ఉండగా పానకలో పుడకలా రామాయణంలో పిడకలా వచ్చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ బావగారు. అదేం లేదు. పైకలు అంటున్నావు కానీ లోపల మాత్రం ఇలా వచ్చినందుకు పీకల్లా కోపం వచ్చి ఉంటుంది. చూడు, ఆడ మగ పెళ్ళైన కొత్తలో ఉన్న ఊళ్ళోని ఇలా ఉన్నారనుకో, నాలాంటి పల్లెని ఫ్రెండ్ పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఎందుకో కందుకు వచ్చి పరిస్థితి మంచి పాకలో ఉండగా డిస్టర్బ్ చేస్తారు. అందుకే కొత్త దంపతులు హనీమూన్కి వెళ్ళాలి అంటాను. ఏమంటారు బావగారు? గుడ్ ఐడియా అంటాను. అందుకే మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు వెంటనే బయలుదేరి కొంతకాలం పాటు అందరినీ మర్చిపోయి ఒకరితో ఒకరు, ఒకరిలో ఒకరు, ఇద్దరు ఒకరే ఒక ఊపేసి రావాలి. ఇష్టాయిష్టాల గురించి మనకెందుకండి? నేను కావాలనుకున్నాను, మీరు నాతో రావాల్సింది. నీకోసం నరకానికైనా వస్తాను, తప్పుతుందా? థ్యాంక్ యూ అండి. మన ఇద్దరం సాయంకాలం వస్తున్నామని మీరు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పండి.